నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై 15వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిది పంచమి రాత్రి 10:37 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 6:17 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము, అది కూడా తెల్లవారుజామున 5:46 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:29 నుంచి ఉదయం 9:21 వరకు. తిరిగి మరల రాత్రి 11:51 నుంచి రాత్రి 12 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. యమగండ కాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9:59 నుంచి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు యొక్క స్టడీస్ మీద శ్రద్ధ పెట్టాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే మీ గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎదురుదాడులు జరిగే అవకాశం కనబడుతోంది. ఎదురుదాడులు అంటే మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ ఏవైతే అనుకుంటారో అవి ఇబ్బందికరంగా మారడం కానీ లేదా ఫెయిల్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. చాకచక్యంగా చతురతతో ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైనర్సు లేదా హోమ్ డెకార్ వ్యాపారాలు చేసే వారికి, టైల్స్ వ్యాపారం కానీ ఇలాగా నిర్మాణ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా అంటే మీరు బ్రాంచెస్ పెట్టుకోవడానికి కూడా ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీకు అనుకోని ఖర్చులు రావడము, నష్టాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా నీరసము, ఒత్తిడి తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబంలో ఓపిక అవసరము. మాటల పర్యవసానం చాలా తీవ్రంగా దారితీసే అవకాశం కనబడుతోంది. మాటలను పొదుపుగా వాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సోమ మంగళవారాలు శివుడికి గంగా జలంతో మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క ప్రతిభా పాఠవాలు ప్రదర్శించటానికి, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి ఇది మంచి సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పదవి పురోగతులు కానీ, ప్రమోషన్స్ కానీ, స్థానాలు మారడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నాయకత్వ లక్షణాలు కూడా మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని మీ పై యజమానులు గుర్తించి మిమ్మల్ని వేరే స్థానానికి పంపించడం కానీ, ప్రమోషన్స్ ఇవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఖరీదైన వస్తువుల విక్రయంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక బీపీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నియంత్రించుకోవడము, జాగ్రత్తలు తీసుకోవడము చేసుకోండి. తర్వాత వ్యవసాయ పరంగా చూసినట్టయితే పంటల ధరలు పెరిగి మీకు మీ పంటలకు దిగుబడి పెరగడంతో పాటు, ధరలు పెరగడంతో పాటు డిమాండ్ పెరిగి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మళ్ళా అటువంటి పంటలే వేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య పట్ల చూసినట్టయితే కుటుంబపరంగా బంధువులతో ఆత్మీయత ఉండడంతో పాటు శుభవార్తలు వినే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. పరిహారంగా సూర్య నమస్కారాలు చేసుకోవడంతో పాటు ఈరోజు ఏ కార్యం మీదైనా బయటికి వెళ్ళాలంటే ఎర్రని వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కార్యసిద్ధితో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్లో మీరు మెరుగైన ఫలితాలను చూపించబోతున్నారు. మీరు దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ లేదా ఇతర కోర్సుల్లో చేరడానికి కానీ ఈరోజు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు
కొన్ని సమస్యలు పరిష్కార మార్గాన్ని మీకు కలిగించబోతున్నాయి. కొన్ని సమస్యలు వాటంతట అవే సద్దుమణిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం కోసం కానీ లేదా వేరే క్యాడర్ కోసం కానీ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఈ రోజు కనుక ఆ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు సర్వీస్ రంగాల్లో ఎవరైతే ఉంటారో, ఆటోమొబైల్ రంగంలో ఎవరైతే ఉంటారో, స్పేర్ పార్ట్స్ విభాగంలో ఎవరైతే ఉంటారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఏదైనా విస్తరించాలన్నా, స్పేర్ పార్ట్స్కి సంబంధించి బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, సర్వీస్ బ్రాంచెస్ పెంచాలన్నా అన్నిటికీ కూడా ఈరోజు చక్కని అవకాశము ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు జాగ్రత్తగా సాగు చేస్తేనే మంచి ఫలితం కనబడుతుంది. మట్టి విషయంలో కానీ లేదా విత్తనాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శరీరంలో అలసటతో పాటు బాడీ పెయిన్స్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అనురాగము, పిల్లల వల్ల శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు లేదా ఆకుకూరలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.